హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు సెబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సెబీ యొక్క అడ్వైజర్ని కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన స్టాక్స్ కానీ, ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ బై చేయమని కానీ, సెల్ చేయమని కానీ చెప్పడం లేదు. సో ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ చూడండి ఫ్రెండ్స్, 45,082 రూపాయల దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. నేను ప్రీవియస్ డే వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి, ఎందుకంటే మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది. ఆ సెల్లింగ్ జరిగింది కాబట్టి అడ్జస్ట్మెంట్ ప్రక్రియ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 44,000 ఇక్కడ మనకి 44,500 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది నిన్న ప్రీవియస్ డేలో. అదే ఎగ్జాక్ట్గా మన లెవెల్ దగ్గర సపోర్ట్ చేసుకుని మార్కెట్ మళ్ళీ 45,500 దగ్గర మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి 44,500 దగ్గర 45,500 దగ్గర రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ మళ్ళీ కిందకి రావడం కూడా కొద్దిగా స్లోగా కిందకి రావడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు నిన్న మార్నింగ్ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్ లెవెల్స్ కూడా దాంట్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మార్నింగ్ ఒక వీడియో లైవ్ మార్కెట్లో వీడియో చేశానమాట, చిన్న వీడియో. సో దాంట్లో కూడా చెప్పడం జరిగింది 44,500 లెవెల్ నుంచి మార్కెట్ కొద్దిగా రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సెల్లింగ్ అంటే మరి దారుణం కదా, కొద్దిగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా చూడకపోతే ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో నేను ఏదైనా సరే ఇప్పుడు అన్నీ కూడా అడ్వాన్స్ పాయింట్సే చెప్తున్నాను ఫ్రెండ్స్. అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మనకి భజానా వద్దు, అయిపోయిన తర్వాత ఎవరైనా చెప్తారు. నేను అడ్వాన్స్ లెవెల్స్లో గురించి చెప్తాను, అడ్వాన్స్గా మార్కెట్ ఎలా మూవ్మెంట్ అవుతుంది. మొన్న మార్కెట్ ఇంత పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత చాలామంది కూడా సెల్లింగ్ వైపు పుట్ ఆప్షన్ అయితే బై చేసుకుని ఉంటారు, లేదా చాలామంది సెల్లింగ్ ఇంకా సెల్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ నేను మాత్రం బయింగ్ వైపు వెళ్తుంది మార్కెట్, బయింగ్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని చెప్పి నేను నిన్న వీడియోలో నేను అప్లోడ్ చేయడం జరిగింది, అడ్వాన్స్గా మీకు చెప్పడం జరిగింది అనమాట. సో మన టార్గెట్ కూడా బ్యాంక్ నిఫ్టీ హిట్ చేసింది. ఓకే, సో అయితే మార్కెట్ ఇప్పుడు ఒక 44,700 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మరి బ్యాంక్ నిఫ్టీ. సో 44,700 నుంచి మనం చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్కి. ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకోవాలి మార్కెట్ రేపు మార్నింగ్లో. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మన ఈ లెవెల్ని మన కంపల్సరీగా లెవెల్ని సపోర్ట్ చేసుకుని మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం వెళ్ళే పాసిబిలిటీ ఉందన్నమాట. సో మా అప్సైడ్ మూమెంటంలో ఇక్కడ మార్కెట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్ 120 డిగ్రీలో పడినప్పుడు మార్కెట్ 60 డిగ్రీలు 90 డిగ్రీలో వెళ్ళకూడదు ఫ్రెండ్స్. వెళ్తే మాత్రం మరీ దారుణంగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మన లెవెల్ దగ్గర మన డైరెక్ట్ టార్గెట్ మాత్రం ఆ 60 90 డిగ్రీ వస్తే మాత్రం డైరెక్ట్ మన టార్గెట్ అయితే 43,500 దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నేను అయితే ఒకసారి మనం ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి 44,700 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో మనకి వెంటనే మళ్ళీ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయాల్సి వస్తుంది మార్కెట్. సో మన లెవెల్ 45,700 దగ్గర ఒక లెవెల్ అయితే మనకి ఈ లెవెల్ని మళ్ళీ ఒకసారి మనకి టచ్ అవ్వాల్సి వస్తుంది మార్కెట్. సో ఈ లెవెల్ దగ్గర ఉంది మనకి రెసిస్టెంట్ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ లెవెల్ కాల్తో మీకు చేంజ్ చేస్తాను నేను. ఓకే, ఈ లెవెల్ దగ్గరికి అయితే వెళ్ళే పాసిబుల్, ఈ లెవెల్ టచ్ అవ్వాలి. అది కూడా మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నమాట. 45,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్, అది బ్రేక్ చేస్తే చేయాలి. బ్రేక్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని మనం టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఒకసారి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో మనకి 44,700 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. తర్వాత 45,500 ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. తర్వాత రెసిస్టెన్స్ జోన్ మనకి ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అయితే మనకి రెసిస్టెన్స్ జోన్ అయితే సెకండ్ రెసిస్టెన్స్ జోన్గా వర్కౌట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ నా యొక్క వ్యూ అయితే ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనకు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ వచ్చి మనకి 21,453 దగ్గర అయితే క్లోజ్ చేయడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీ మనకి నిన్న కూడా ఒక నిఫ్టీకి చెప్పడం జరిగింది, మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది. యాజ్ గా మనకి అప్సైడ్ మూమెంటం వెళ్ళింది. అదేవిధంగా మన ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మన లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ లెవెల్ దగ్గర మార్కెట్ ఎగ్జాక్ట్గా వెళ్ళి మనకు క్లోజ్ అవడం జరిగింది అనమాట ఈరోజు. సో ఈ లెవెల్ మనకి రేపు మార్నింగ్ కొద్దిగా గ్యాప్ అప్ ద్వారా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయిన కూడా తీసేస్తే ఈ లెవెల్ అంత ఈజీగా తీయడం పెద్ద విషయం కాదు, తీసేస్తుంది అనమాట మార్నింగ్ సెషన్లో. ఎందువల్లంటే మార్కెట్ 21,600 ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. మళ్ళీ మార్కెట్ మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయ్యి ఉంది మార్కెట్కి.
21,750 వరకు అయితే రెసిస్టెన్స్ జోన్ ఉంది. కానీ దానికన్నా ముందు 21,600 క్రాస్ అవ్వాలి. ఎందుకంటే 21,600 చూసుకుంటే మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే క్రియేట్ అయింది. మార్కెట్ స్ట్రాంగ్ అంటే దానికి ఇంట్రాడే బేసిక్లో ఫెయిల్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంట్రాడే బేసిక్లో 21,600 ఫెయిల్ చేస్తే మాత్రం 21,750 వరకు అయితే మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. లేని పక్షంలో 21,600 ఒకవేళ బ్రేక్ చేయలేని పక్షంలో అక్కడ మాత్రం సెల్లర్స్ యాక్టివేట్ అయితే మాత్రం రేపు మార్కెట్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది నిఫ్టీలో. ఎందువల్ల 21,600 దగ్గర నుంచి సెల్లర్స్ అయితే కూర్చుని ఉన్నారు. కాబట్టి ఆ సెల్లర్స్ని బయర్స్ మెప్పించే ప్రక్రియలో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ మోడ్లో కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకి మార్కెట్ 21,600 వెళ్తున్నా కానీ మనకి ఒకసారి కొద్ది దూరం వెళ్ళాక 21,650 కానీ 21,630 కానీ వెళ్ళిన తర్వాత సడన్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఆ సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి బై చేసిన వాళ్ళందరూ కూడాను స్టాప్ లాస్ పెట్టినందుకు ఇట్టే స్టాప్ లాస్ అయిపోతే లేని స్టాప్ లాస్ పెట్టలేని వాళ్ళకి ప్రాఫిట్లో కూడాను కొద్దిగా ప్రాఫిట్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సడన్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రాఫిట్ కనిపిస్తుంది ఒక్కొక్క టైంలో. కానీ సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ప్రాఫిట్ రాకెట్ లాగా మనకి ప్రాఫిట్ కూడా కరిగిపోతుంది. కొండలు కూడా కొవ్వొత్తులా కరిగిపోతాయి కదా, ఆ టైపు కరిగిపోతుంది అనమాట ప్రాఫిట్. సో దాని గురించి జాగ్రత్తగా మనం వచ్చిన ప్రాఫిట్ని నేనైతే 21,600 వరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాఫిట్ అయితే బుక్ చేస్తాను. రేపు బుక్ చేసిన తర్వాత అక్కడ వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతుంది 21,700 దగ్గరికి వెళ్తుందా లేదా అని చెప్పి దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతుందన్నమాట. అంతే తప్పగా కంగారు పడిన అయితే నేను బై చెయ్యను. సో 21,600 నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇక్కడ. సో అదేవిధంగా మనకి ఇక్కడ మీరు చూస్తే మాత్రం ఇంటర్డే బేసిక్లో కొద్దిగా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. వస్తుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వాలా. ఒకవేళ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కంప్లీట్ అయితే మాత్రం మళ్ళీ మార్కెట్ మళ్ళీ 22,000 వరకు 22,000 వరకు పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఈ 21,000 అంటే 21,750 ఫుల్ ఫ్లెడ్జ్గా బ్రేక్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ చేస్తే మనకి కంపల్సరీగా అప్పుడు మనకి డిసైడ్ అవుతుంది. బ్రేక్ చేసిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతుంది మార్కెట్ డబ్ల్యూ ప్యాటర్న్ వేసుకుందా లేదా. లేని పక్షంలో ఈ ప్యాటర్న్ ఒకవేళ లేని పక్షంలో అయితే మార్కెట్ ఈ ప్యాటర్న్ ఫెయిల్ చేస్తే మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో తప్పదు. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకుని. అదేవిధంగా మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఇంట్రా బేసికల్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 21,350 కానీ 21,400 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ మనం చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ జోన్ 21,600 రెసిస్టెన్స్ జోన్ ఉంది. అది క్రాస్ అయితే మార్కెట్లో మళ్ళీ 21,750 వరకు వెళ్ళే పాసిబిలిటీ అయితే మార్కెట్లో ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో మార్కెట్లో మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఉంది ఫ్రెండ్స్. కాల్ ఆప్షన్ వైపు హోల్డ్ చేస్తారన్నమాట. కాల్ ఆప్షన్ వైపు ఎప్పుడే హోల్డ్ చేయొద్దు, ఎందుకంటే మనకి వాల్యూమ్స్ సహకరించట్లేదు. వాల్యూమ్ ఎప్పుడైతే సహకరిస్తుందో అప్పుడు మనం బై చేసిన ప్రాబ్లం లేదు. ప్రజెంట్ మార్కెట్లో మనం కన్ఫ్యూజ్ చేసుకుని మార్కెట్ దారుణంగా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఎందువల్లంటే మార్కెట్ ఇప్పటికే ఓవర్ వాల్యుయేషన్ ఉంది. కొద్ది హెల్దీ కరెక్షన్ కదా రావాలి. ఇది హెల్దీ కరెక్షనే, మార్కెట్కి మంచిది. కానీ హెల్దీ కరెక్షన్ కొద్ది వాల్యూమ్ ప్రకారంగా వస్తే కూడా ఇంకా మంచిది. సో తర్వాత మనకి మార్కెట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మళ్ళీ మార్కెట్ మనకి ఇస్తున్నట్టే ఉందన్నమాట. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేసే అవకాశం మళ్ళీ మార్కెట్ ఇస్తుందని చెప్పి భావించాలి. అంతే తప్ప కానీ మార్కెట్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోకూడదు. భయం భ్రాంతులు అయ్యి అలా ఎగ్జిట్ అయిపోయే వాళ్ళైతే జనంలో కూడా ప్రాఫిట్ అయితే తీయలేరు మార్కెట్లో నుంచి. సో ఈ రకంగా అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రకంగా ఉన్న ఫ్రెండ్స్. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తానని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.